ఉంది. అన్నని రాజకీయంగా సమాధి చెయ్యాలన్నటువంటి శపథం చేసుకుని వచ్చింది. రాజకీయంగా మొన్నటిసారి తనని పక్కన పెట్టేసుకుని తన దోవం తను వెళ్ళి ఎదిగేశాడు అన్నయ్య. అంటే తమ చేతుల్లో ఉండాలని కోరుకుంటోంది. అది మరి ఆ కొండ రాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా అది మైనింగ్ కి సంబంధించిన వివాదము, లేకపోతే గనక క్రిస్టియానిటీకి సంబంధించిన వివాదం మనకు తెలియదు. బట్ అన్న తమ చెప్పినట్టు నడుచుకోవట్లేదు, అధికారంలోకి వచ్చాడు కాబట్టి తమ మాట వింటాడని ఆశించింది, జరగట్లేదు. లేదా ఏదో ఆస్తిలో వాటా కోరిందో పవర్లో వాటా కోరిందో మనకు తెలియదు. తీవ్రమైనటువంటి ద్వేషం మీద మాత్రం అన్న మీద ఉంది. అది అనిల్ చేశాడా అని రెచ్చగొట్టాడు. ఇదివరకు నేను విన్నది ఏంటంటే ఆవిడికి మాత్రం విపరీతమైన ప్రేమ, ఇతను ఎంత చెప్పినా వినేది కాదు అనేది. కానీ ఇప్పుడు కనబడుతున్నది మొన్న పెళ్ళప్పుడు విజువల్ చూస్తే మాత్రం అనిల్ కొద్దిగా చెప్పగానే ఇటు వచ్చి కలుసుకోవడానికి రెడీ అవుతుంటే షర్మిల బిగుసుకుని కూర్చున్నాం. అంటే పుట్టింటి మీద అలిగినటువంటి ఆడబిడ్డ అయింది. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటది, పుట్టినిల్లు మెట్టినిల్లు. ఈవిడ వల్ల మెట్టినిల్లుకి ఒక్క వేషం ఎత్తు ప్రయోజనం లేదు. ఎందుకు మెట్టినింటోళ్ళనే మతం మార్చి తన వైపుకి తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని పాపం అటు ఇటు కాకుండా చేసింది. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా గొప్పగా పేరుండి ఉంటారు వాళ్ళకి. వాళ్ళు చివరికి ఈవిడ పుణ్యమా